శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికులు సిబ్బందిపై ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి వియత్నాం వెళ్లాల్సిన విఎన్ 984 విమానంలో టెక్నికల్ సమస్య తలెత్తడంతో ప్రయాణం నిలిచిపోయింది. 24 గంటలు గడిచినా ఎయిర్లైన్ సిబ్బంది నుంచి సరైన సమాధానం లభించకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాధానం కోరుతూ ఎయిర్పోర్టు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. గంటల తరబడి చలిలో నిరీక్షించాం కానీ ఎవరూ పట్టించుకోవడం లేదన్నా, కనీసం అకామిడేషన్ కూడా కల్పించలేదని మహిళా ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ప్రతిదీ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉందని వాపోయారు. ब्लैंकेट भी पूरा चेकिंग में है ना भाई। तो ब्लैंकेट भी नहीं दे బాబు చలికి వణికిపోతున్నాడు. అక్కడ మొత్తం లగేజ్ అంతా అక్కడ పడేసి వచ్చాం. మేము అక్కడ ఇచ్చేసి వచ్చాం చెక్ ఇన్ లో. जल्दी से मेरे को दो मिनट नहीं चाहिए अभी। ఆల్మోస్ట్ 2.7 lakhs పే చేసినాం. ప్లస్ ఫ్లైట్ టికెట్స్ ఒక 70,000, మొత్తం అరౌండ్ వీసాస్ అంతా కలిపి హోటల్స్ అంతా కలిపి 3.5 lakhs అట్లా పే చేసినాం మేము. ఇప్పుడు వీళ్ళు ఫ్లైట్ లేదు, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలీదు అంటున్నారు. ఇండెఫినెట్లీ ఇట్ ఈస్ పోస్ట్పోన్ / క్యాన్సిల్డ్. అండ్ వాట్ దే ఆర్ సేయింగ్ ఇస్ 8:15 ఇట్లా లైక్ నైట్ నుంచి 1 hour పోస్ట్పోన్ చేస్తూ ఆల్మోస్ట్ 8 hours పోస్ట్పోన్ చేసినారు. ఎట్ దిస్ పాయింట్ ఇప్పుడు వాట్ ఈస్ యువర్ ప్లాన్ బి అంటే 2 days తర్వాత ఉన్న ఫ్లైట్ కి పంపిస్తాము, అకామిడేషన్ ఇస్తామంటున్నారు. వాళ్ళే అకామిడేషన్ ఇస్తామంటున్నారు, మళ్ళీ వాళ్ళే ఏ హోటల్లో ఇన్ని నెంబర్ ఆఫ్ రూమ్స్ ఖాళీగా లేవు అంటున్నారు. సో అది కూడా వాళ్ళు సరిగ్గా చెప్పడం లేదు. ఇంత పే చేసుకొని మనం లగేజ్ వాళ్ళ దగ్గరే ఉంది. దే ఆర్ హోల్డింగ్ ద శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికులు సిబ్బందిపై ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి వియత్నాం వెళ్లాల్సిన విఎన్ 984 విమానంలో టెక్నికల్ సమస్య తలెత్తడంతో ప్రయాణం నిలిచిపోయింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. చెప్పండి చిదంబర్ రెడ్డి, అప్డేట్స్ ఏంటి? ఓవరాల్ చూసుకుంటే విఎన్ 984 అన్నది హైదరాబాద్ నుంచి హనోయ్ అంటే వియత్నాంలోని హనోయ్ ఎయిర్పోర్ట్ కి రెగ్యులర్ వెళ్తుంటుంది. వీక్ లో ఆల్మోస్ట్ 3 days ఈ ఫ్లైట్ షెడ్యూల్ అయి ఉంటుంది. అందులో వెడ్నెస్డేను అలాగే ఫ్రైడే కూడా ఉంటుంది. అంటే సో నిన్న నైట్ 11:15 నుంచి 11:40 నుంచి బయలుదేరాల్సిన ఫ్లైట్ ఏదైతే ఉందో అది డిలే అయిపోయి ఇప్పుడు దాదాపుగా 22 గంటలు గడిచినా సరే ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతోనే అక్కడ ఉన్న ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రయాణికులు వాళ్ళ మీద గొడవకి దిగిన పరిస్థితి కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తుంటే 2-3 పాయింట్స్ వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొదటిది, ఏదైతే లక్షలాది రూపాయలు మొత్తం కలెక్ట్ చేసిన తర్వాత ఫ్లైట్ ని అరేంజ్ చేయాల్సిన బాధ్యత అన్నది ఖచ్చితంగా ఎయిర్లైన్స్ వాళ్ళకు ఉంటుంది. ఆ ఎయిర్లైన్స్ దాన్ని పట్టించుకోకపోవడం అన్నది కీలకమైన అంశం అయితే. రెండోది, లేట్ అయినప్పుడు వాళ్ళకు కొన్ని, ఎందుకంటే ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కుల ప్రకారం అందులో ముఖ్యంగా చూస్తే ఇప్పుడు మనకు ఈ ఎయిర్లైన్స్ మనం చూస్తే అది వియత్నాం సివిల్ ఏవియేషన్ లా ప్రకారం చూసినా సరే, మాంట్రియల్ కన్వెన్షన్ 1999 ప్రకారం చూసినా సరే, ఒకవేళ నిజంగానే 24 గంటలకు దాదాపుగా వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో వాళ్ళకి సంబంధించి దాన్ని క్యాన్సల్డ్ గానే పరిగణించాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ అందుకునేంత వరకు వాళ్ళకి సంబంధించిన అకామిడేషన్, ఫుడ్ తో పాటు వాళ్ళకి సంబంధించిన మిగిలిన విషయాన్ని కూడా చూసుకోవాల్సి వస్తుంది. అందులో ముఖ్యంగా 24 hours ప్లస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీల్స్ ఇవ్వాల్సిందే, రిఫ్రెష్మెంట్ ఇవ్వాల్సింది, అది కూడా ఫ్రీగా ఇవ్వాలి అన్నది వియత్నాం ఏవియేషన్ లా చెప్తుంది. అది కాకుండా మన డీజీసీఏకి సంబంధించిన రూల్స్ చూసినా సరే ఖచ్చితంగా ఇవన్నీ అంటే 6 గంటలకు మించి, అది ముఖ్యంగా ఈవినింగ్ 6 గంటల తర్వాత ఏదైనా సరే ఫ్లైట్ క్యాన్సిల్ అయితే వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ వెళ్లేంత వరకు కూడా వాళ్ళకు అకామిడేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఎయిర్లైన్స్ ఉంటుంది అన్నది మన డీజీసీఏ ఎయిర్లైన్స్ రూల్ ప్రకారం కూడా చెప్తుంది. అంతేకాకుండా వాళ్ళని రీబుకింగ్ చేసి ఎవరైనా సరే ఒకవేళ ముందుగా వెళ్తాము అనుకుంటే ఓకే, లేదు క్యాన్సిల్ చేసుకుంటాము అంటే వాళ్ళకి ఫుల్ రిఫండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఈ కంపెన్సేషన్ అనేది కూడా ఎలాంటి డిలే లేకుండా ఇమ్మీడియట్లీ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి తోడు ఏదైతే మన లా ప్రకారం కూడా ఏదైతే వాళ్ళు పే చేసిన అమౌంట్ కి మించి వాళ్ళు కంపెన్సేషన్ ఇది కూడా పే చేయాల్సి ఉంటుంది. అంటే ఇలాంటివన్నీ ఉన్న తర్వాత కూడా వీళ్ళు పట్టించుకోకపోవడం కానివ్వండి, లేకపోతే వీళ్ళు ఇప్పుడు ఎవరిచ్చిన తీరు ఏదైతే ఉందో అది మాత్రం ఖచ్చితంగా ఈ ప్రయాణికుల నుంచి ఒక రకమైన ఆందోళన అలాగే ఆగ్రహానికి కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, మహిళలు ఉన్నారు. వాళ్ళకి అకామిడేషన్ కల్పించకుండా కేవలము టైం పాస్ చేస్తున్నారన్న ఒక కోపంతోనే వీళ్ళందరూ మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ చిదంబర్ రెడ్డి.